హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు. తినేటప్పుడు చామదుంపలు జిగురు లేకుండా నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దుంపలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చామదుంపలు ఎర్రగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి మసాలా అనేది పచ్చివాసన పోయి బాగా వేగుద్ది. ఇలా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు ముందుగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలిపి పొంగు వచ్చే వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. చాలామందికి చామదుంపల పులుసు అంటే జిగురు ఉంటుందని ఇష్టపడరు. కానీ నేను చెప్పినట్టు మీరు వండారంటే అసలు జిగురు అనేది ఉండదు. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయ్యాక బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో పుల్లపుల్లగా ఉండే చామదుంపల పులుసు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.